ఈ వీడియోలో మనం గతంలో పూర్తి అవ్వని ఫాస్ట్ యాక్షన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుందాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి సబ్జెక్టు ప్లస్ డింట్. డిడ్ ప్లస్ నాట్ డింట్ అవుతుందన్నమాట. డింట్ ప్లస్ వెర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్‌గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి మనకు 7 ఉన్నాయి. అవేంటంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ప్లస్ డింట్, డిడ్ ప్లస్ నాట్ డింట్ అవుతుందన్నమాట. డింట్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ డింట్ ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద ఫామ్. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే టేక్, గివ్, డూ, డ్రైవ్, డ్రింక్, ఈట్. ఈ విధంగా V1 యొక్క ఫాము ఉంటుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని పరిశీలించినట్లయితే ఐ డింట్ గో టు కాలేజ్ యెస్టర్డే. నేను నిన్న కాలేజీకి వెళ్ళలేదు. అట్లాగే వీ డింట్ కమ్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. మేము పోయిన వారం హైదరాబాద్ రాలేదు. అట్లాగే షీ డింట్ రైట్ ఏ లెటర్. ఆమె ఒక ఉత్తరం రాయలేదు. ఇట్ డింట్ ఈట్ మీట్. అది మాంసము తినలేదు. ఈ విధంగా ఫాస్ట్ యాక్షన్స్ని నెగిటివ్ ఫామ్లో చెప్పవచ్చు. కీవర్డ్స్ వచ్చేసేసి యెస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, 1 వీక్ ఎగో, 1 మంత్ ఎగో, 1 ఇయర్ ఎగో. ఈ విధంగా ఈ కీవర్డ్స్ను ఉపయోగించి ఫాస్ట్ యాక్షన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.